షుగర్ జబ్బు వచ్చాక మనలో చాలామంది తీపికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. అయితే తీపిపై మనసు చంపుకోలేని కొంతమంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతుంటారు. చక్కెర మాత్రమే చెడు చేస్తుందని, బెల్లం తీసుకోవడం వల్ల మధుమేహులకు ప్రమాదమేమీ ఉండదని బలంగా నమ్ముతుంటారు. కాఫీ టీలలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగుతుంటారు. బెల్లంతో చేసిన తీపి వంటకాల్ని రుచి చూస్తుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు చక్కెర ఎంత చెడు చేస్తుందో బెల్లం కూడా అంతే చెడు చేస్తుందని చెబుతారు నిపుణులు. మధుమేహులు బెల్లం వాడితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర బదులు బెల్లం తీసుకున్న, మన తేనె తీసుకున్న, పటిక బెల్లం తీసుకున్న, డెమరారా చక్కెర అంటాం అనమాట, బ్రౌన్ షుగర్ని, అది కానీ వాడినట్లయితే మనకు బాగుంటుందని చెప్పి ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు తెల్లగా చెరుకులోంచి చేసినటువంటి పంచదార వాడినా, పటిక బెల్లం వాడినా, లేదా మీరు తేనె వాడినా, లేదా మీరు బెల్లం వాడినా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఒకటే, నష్టాలంటూ ఏమి ఉండవు. కాబట్టి మీరు ఏదో ఆహార ప్రయోగాలు చేయడానికి మీ అలవాటుగా మీ సంతృప్తి కోసం మీరు ఎటువంటి ప్రయోగమైనా చేయండి. కానీ డయాబెటీస్ వాళ్ళు ఒకటి మానేసి ఇంకోటి వేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. కొంతలో కొంత వాటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే వెంటనే ఇప్పుడు మీరు షుగర్ తెల్లగా ఉన్నటువంటి చెరుకుతో చేసిన షుగర్తో మీరు ఆ చక్కెర వాడినట్లయితే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. అదే మీరు బెల్లం, తాటి బెల్లం, నల్ల బెల్లం వాడినట్లయితే నెమ్మదిగా గ్లూకోజ్ పెరుగుతుంది. శ్రద్ధ అంతా కూడా డయాబెటీస్ పరీక్షలు, రక్త పరీక్షలు, మనం వేసుకునేటువంటి మందులు మోతాదుల మీద పెట్టుకోవాలి తప్ప ఇలాగా చిన్న చిన్న విషయాల మీద చక్కెర మంచిదా, బెల్లం మంచిదా, నల్ల బెల్లం మంచిదా, తాటి బెల్లం మంచిదా, తేనె మంచిదా, ఇలా రకరకాల అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. అది హెయిర్ స్ప్లిట్టింగ్ అంటాం అనమాట. చాలా వ్యత్యాసాలు చాలా తక్కువ. దాని మీద శ్రద్ధ పెట్టి మనం అసలు చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టడం అనేది మంచిది కాదు.